ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఆమెన్. కీర్తన గ్రంథం 21వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అని చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రసంగాంశము ఆయన సఫలము చేసేటువంటి దేవుడు. ఈ సంవత్సరంలో ఆయన మన తోడుగా ఉండి మన పక్షమున ఉండి ఆయన సఫలము చేసే విషయాలు ఏంటో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఆయన ఏం సఫలం చేస్తాడు, ఆయన ఎప్పుడు సఫలం చేస్తాడో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఆయన మనం అనుకున్న ప్రతిదీ సఫలం చేస్తాడు ఆయన. అయితే మనము చేయవలసినంత ప్రార్థన చేయాలి, చదవలసినంత వాక్యం చదవాలి, ఉండవలసినంత భక్తిగా భయముగా మనము ఉండాలి, రావలసినంత మందిరానికి మనం అన్ని కూటాలకు మందిలో జరిగే కూటాలకు వస్తూ ఉండాలి, దేవునికి ఉండవలసినంత దగ్గరగా సన్నిహితంగా మనం జీవిస్తే, ఆయన సన్నిహితంగా మనం జీవించగలిగితే ఆయన సఫలం చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి దేవుడు సఫలం చేస్తాడు తప్పక. అయితే మనము దేవుడు మన నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో మనం ఆ విధంగా ఉండగలిగినట్లయితే ఆయన ప్రతిదీ సఫలం చేస్తూ వస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. 8810 పైచులకు వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే షరతులతో కూడిన వాగ్దానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అది చేస్తే నేను ఇది చేస్తాను, అలా ఉంటే నేను నెరవేరుస్తానని ప్రభు చెప్పగలిగిన దేవుడు. మనము ఈ సంవత్సరానికి తీసుకున్న ప్రతి వాగ్దానాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి షరతులతో కూడిన వాగ్దానాలు. ఎందును బట్టానంటే పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో, పాపం ఎప్పుడైతే ఆరంభమైందో, పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు వాగ్దానాలన్నీ షరతులతో కూడిన వాగ్దానాలుగా చేయబడ్డాయి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ అవన్నీ నమ్మదగినవి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానములన్నీ అత్యధికములైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాగ్దానము చేసిన వాడు ఆయన తప్పక నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. అయితే మనము ఉండవలసిన విధానంలో చేయవలసినవి చేస్తూ ఉంటే ఆ వాగ్దానాలన్నీ దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. మనం తీసుకున్న ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది మంచిగానే ఉంటుంది. ఆ వాగ్దానం ఎక్కడ రాయబడి ఉందో, ఏ పుస్తకంలో ఏ అధ్యాయంలో రాయబడిందో ఆ అధ్యాయం అంతా చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటనంటే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఒక షరతు, చేయవలసింది ఏదో ఉంటుంది. అది చేస్తే తప్ప మనకి ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్చబడదు. విషయాన్ని గమనించండి. కాబట్టి మనము చేయవలసినవి చేద్దాం, ఉండవలసిన విధానంలో మనం ఉందాం. దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో మన నుంచి అది అలా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇక్కడ దావీదుకు ఒక ఆశ ఉంది. ఏంటనంటే నా మనోభీష్టము నీవు సఫలం చేస్తూ ఉన్నావు. నేను ఆశ కలిగి ఉన్నానో, నా హృదయంలో ఏదైతే నేను ఆశ కలిగి ఉన్నానో, నేను ఏదైతే వాంఛిస్తూ ఉన్నానో, నేను ఏదైతే అవసరతగా ఉన్నానో, ఏ అవసరతల కొరకు నేను అర్థిస్తున్నానో ఆ అవసరతలు నా మనో ఇష్టాన్ని
నీవు నెరవేరుస్తున్నావు, నీవు సఫలం చేస్తూ ఉన్నావు, నీకు స్తోత్రాలని దేవుణ్ణి గణపరుస్తున్నాడు భక్తుడైన దావీదు. మనం కూడా మన జీవితంలో మనం ఆశించినది, మన అవసరతలు మనం కలిగి ఉన్నవి సఫలము చేయబడుతూ రావాలి అని మనం కూడా ఆశిస్తున్నాం. ఈ సంవత్సరంలో దేవుడు అవన్నీ చేయునుగాక అని ప్రేమతో దేవుడు వాగ్దానాలన్నీ సఫలము చేయునుగాక అని నేను మీకు తెలియజేస్తున్నాను. మన మనోభీష్టము దేవుడు సఫలం చేస్తాడు. ఆయన ఏం సఫలం చేస్తాడో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట 20వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆయన మన కోరికను సిద్ధింపజేస్తాడు, మన ఆలోచనలను ఆయన సఫలం చేస్తాడు. ఒకటి, ఏం సఫలం చేస్తాడు ఆయన అంటే మన ఆలోచనలను సఫలం చేస్తాడు. చూడండి, మన పిల్లల పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉంటాం. వాళ్ళు బాగా చదువుకోవాలని, వారు ఉన్నతమైన స్థితిలోనికి రావాలని. తర్వాత మన కుటుంబం పట్ల మంచి ఆలోచనలు మనం కలిగి ఉంటాం కదా. మన భవిష్యత్తు పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాం. ఇవన్నీ దేవుడు సఫలం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన ఆలోచనలను తప్పక సఫలం చేస్తాడు. ఆయన మన ఆలోచనలు సఫలము చేయాలి అని అంటే ఆయన ఆలోచనకర్త అయిన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. ఆయన దగ్గర మనం ఆలోచనలు స్వీకరించాలి. ఆయన ఆలోచన విధానంలో, ఆయన ఆలోచన మార్గంలో మనం నడవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందును బట్టి దావీదు అన్నాడు 16వ కీర్తన 7వ వచనంలో ఒక మాట దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తున్నాడు. ఏమని అంటే 7వ వచనం చదువుతున్నాను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అన్నాడు. నాకు ఆలోచనకర్త ఎవరు అని అంటే నన్ను రక్షించిన నా దేవుడు. నాకు ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. నేను ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నాను అని అంటే ఆలోచన నా యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఆయన ఆలోచన స్థిరపరిస్తే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. నా ఆలోచనకర్త అయిన నా దేవుని నేను స్తుతిస్తున్నాను అని భక్తుడైన దావీదు దేవుని కనపరుస్తున్నాడు. 33వ కీర్తన 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అని మనం చూస్తున్నాం. దేవుని ఆలోచన మాత్రమే సదాకాలం నిలుస్తుంది. మనం చేసే ఆలోచన బహుశా ఒక రోజుకు, లేకపోతే 10 రోజులకు, లేకపోతే 1 నెల, లేకపోతే 2 నెలలు, లేకపోతే ఒక 6 నెలలు, లేకపోతే 1 సంవత్సరం, ఆ విధంగా ఒకవేళ స్థిరంగా ఉండొచ్చేమో, సఫలం అవ్వచ్చేమో. కానీ మనము దేవుని పట్ల కలిగి ఉన్న ఆలోచన ప్రకారం మనం చేయగలిగితే, ఆయన ఆలోచనలు బట్టి మనం ముందుకు సాగగలిగితే మనము సదాకాలము ఎంతో నెమ్మదిని అనుభవించగలం. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలను మనం కూడా అదే ఆలోచన మార్గంలో నడుస్తూ ఉండగలిగితే మనము సదాకాలం ఉండగలిగిన ఆలోచనలు మనకు ఎప్పుడూ ప్రయోజనకరంగా ఉండగలుగుతూ వస్తాయి. పెద్దల దగ్గర ఆలోచనలు తీసుకోవటం మంచిది, అనుభవజ్ఞుల దగ్గర ఆలోచన తీసుకోవటం మంచిది. అయితే మనం తీసుకున్న ఆలోచనలు, పెద్దల దగ్గర తీసుకున్న ఆలోచనలు, అనుభవజ్ఞుల దగ్గర తీసుకున్న ఆలోచనలన్నీ యేసయ్య దగ్గర తీసుకొని పెట్టాలి. ఎందును బట్టి అని అంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు అని ఉంటుంది. 32వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు, క్రియలు జరిగించుటలో శక్తి సంపన్నుడు అని రాయబడి ఉంటుంది. ఆయన గొప్పవాడు ఆలోచన విషయంలో కదా. ఆయన గొప్పవాడు కనుక ఆయన ఆలోచన మనం తీసుకొని మనము ముందుకు సాగగలిగితే దేవుడు ఆలోచన స్థిరపరుస్తాడు. అది సదాకాలం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. 32వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదాం. 32వ కీర్తన 10వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమెన్. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు. ఆయన మనకు మంచి ఆలోచన ఆయన చెప్పగలిగిన వాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన మనకు ఉపదేశం చేస్తాడు, మనము నడవవలసిన మార్గం ఆయన మనకు బోధిస్తాడు. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. మనం ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళకూడదో,
ఎట్లా వెళ్తే లాభకరంగా ఉంటుందో, ఎట్లా వెళ్తే నష్టంగా ఉంటుందో, ఎట్లా వెళ్తే ప్రయోజనకరంగా ఉంటుందో, ఎట్లా వెళ్తే ప్రయోజనకరంగా ఉండదో దేవుడు సమస్తాన్ని బోధించగలడు. బోధిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తా, నీ మీద నేను దృష్టి ఉంచుతా, నీకు ఆలోచన నేను చెబుతాను అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన ఈ సంవత్సరంలో మనము చేయబోతున్న మన ఆలోచనలు దేవుడు సఫలము చేయునుగాక. మన పిల్లల పట్ల మనం కలిగి ఉన్న ఆలోచనలు నెరవేర్చబడునుగాక. మన కుటుంబం పట్ల మనము కలిగి ఉన్న ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి, ఎత్తైనవి అన్నాడు. దేవుని తలంపులు ఎత్తైనవి, అవి గొప్పవి అనే మాట మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన ఆలోచన పద్ధతిలో, ఆయన ఆలోచన విధానంలో మనం నడుచుకుందాం. అతి గొప్ప సహాయము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఒకటి, ఆయన ఆలోచనలను సఫలం చేస్తాడు. రెండు, ఏం సఫలం చేస్తాడు అంటే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును అని చూస్తున్నాం. ఒకని నడతలన్నీ వానికి నిర్దోషములుగానే కనబడతాయి, కానీ యెహోవా ఏం పరిశోధిస్తాడు అంటే ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన నడతలన్నీ మనకు నిర్దోషంగానే కనపడతాయి, కానీ ఆ నిర్దోషత్వాన్ని యేసయ్య దగ్గరికి తీసుకొని పోతే మనము ఘోర పాపులమని అర్థమైపోతుంది మనకి. యెషయా భక్తుడు అనుకున్నాడు, నేను పవిత్రుణ్ణి అనుకున్నాడు. కానీ యేసయ్య దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను ఎప్పుడైతే చూడగలిగినాడో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, మాట్లాడనివి మాట్లాడినాను, విననివి విన్నాను, చూడనివి చూశాను, అయ్యో నేను పాపిని, నా పాపం క్షమించు, రక్తం చేత కడుగు అని యేసయ్యను అడగలిగినట్లుగా మనం చూస్తాం. మనము మన గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటే మనం నిర్దోషంగానే కనపడతాం. ఏ తప్పు చేసినా మనకు ఏది పాపం కాదులే అనే ఆలోచనతో మనము అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన జీవితాన్ని యేసయ్య దగ్గరికి తీసుకొని పోతే అసలు మన స్థితి ఏంటో అర్థమైపోతుంది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని ముఖదర్శనంలో మన ముఖాలను చూసుకోగలిగితే మనము ఎంత దేవునికి దూరంగా ఉన్నామో, లోకానికి ఎంత దగ్గరగా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. తద్వారా శరీరానికి, ఆత్మకు అంటిన కల్మషం నుంచి మనము పవిత్రపరుచుకొని ముందుకు సాగితే దేవుడు ఏం సఫలం చేస్తాడు అని అంటే 3వ వచనంలో మనం చూస్తున్నాం, అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును. ఎప్పుడు అని అంటే మళ్ళీ మనం నిర్దోషంగా, దేవుని దృష్టిలో మనం నిర్దోషంగా, ప్రజల దృష్టిలో మనం నిర్దోషంగా కనపడినప్పుడు మన ఉద్దేశాలు దేవుడు సఫలం చేస్తాడు. మన ఉద్దేశాలు ఈ నెలలో నీవు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావు, పిల్లల పట్ల, కుటుంబం పట్ల, పరిచర్య పట్ల ఏం ఉద్దేశాలు కలిగి ఉన్నావు, ఆ ఉద్దేశాలు దేవుడు తప్పక సఫలం చేస్తాడు. దేవుడు తప్పక సఫలం చేయగలిగినవాడు. ఆమేన్. ఒకటి, మన ఆలోచనలు సఫలం చేస్తాడు. 2, మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు. 3, కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలం చేస్తాడు. ఆయన ఒకసారి ఒక ట్రైన్లో ఒక సేవకుడు వెళ్తూ ఉన్నాడంట. ఆ సేవకుడు వెళ్తూ ఉన్నాడు. అయితే అతని దగ్గర, ఆ సేవకుని దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి. ఒక చిన్న స్ట్రేంజర్ మైక్ సౌండ్ సిస్టమ్ ఉంది, ఒక మైక్ ఉంది. అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని ఒక పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా ట్రైన్లో ఏదో ప్రాబ్లం, ఏదో సమస్య ఏర్పడి ఒక 3 గంటల సేపు ట్రైను నడవలేదు. కాబట్టి అది రిపేర్ అవ్వాలి, కొంత సమయం పడుతుంది అని ఆ ట్రైన్ నడిపే ఆ లోకో పైలట్ ఆ మాట చెప్పినప్పుడు
సరే అనేసి పక్కనే ఒక గ్రామం కనపడతా ఉంటే ఆ గ్రామంలోనికి వెళ్ళి సువార్త చెప్దామని ఆ దైవ సేవకుడు ట్రైన్ దిగి ఆ గ్రామానికి వెళ్ళాడట. ఆ గ్రామానికి వెళ్ళాడు, ఇంటింటా పత్రిక పంచాడు, సువార్త ప్రకటించడానికి సిద్ధమయ్యాడు. ఒక ఎత్తుగడ ప్లేస్ చూసుకొని, స్థలాన్ని చూసుకొని అక్కడ నిలబడి ఆ మైక్ సిస్టమ్ ఆన్ చేసుకొని ఇలా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యేసు ప్రభు మన పాపుల కోసం భూమి మీదకి వచ్చాడు. ఆయన మన పాపుల కోసం చనిపోయాడు. ఆయన మన పాపుల నిమిత్తం సమాధి చేయబడ్డాడు. ఆయన మనందరి కోసం తిరిగి లేచిన దేవుడు. యేసు ప్రభువుని నమ్మండి, ఆయన హృదయాలను మార్చగలడు. కుటుంబంలో గొప్ప సమాధానం, గుండెల్లో గొప్ప సమాధానం ఇవ్వగలడు, మనశ్శాంతి ఇవ్వగలడు అని చెప్పి ప్రార్థన చేయబోయాడు. దేవా, చేసిన ఈ పరిచయను ఫలింపు చేయనని ప్రభుకి ప్రార్థన చేసి, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అని చెప్పి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన వెంటనే నమ్ముతారో నమ్మరో అక్కడ ఆయనకెదురుగా 450 మంది కన్నీళ్లు గాడుస్తూ, యేసే దేవుడు, దేవా నా పాపం క్షమించు నాయనా అని గుండెలు బాదుకుంటూ పాపాలు ఒప్పుకుంటూ యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినాడంట. ఆశ్చర్యమైపోయింది ఈ సేవకునికి. ఏంటి ఈ పరిస్థితి ప్రభువా, ఏంది ఇంతమంది రక్షణ పొందటం ఒకే రోజు, కొద్ది గంటల్లోనే ఇంతమంది రక్షించబడ్డానికి కారణం ఏదో ఉంది, ఏదో ఒక గొప్ప ప్రార్థన నడిపింపు, ప్రార్థనా సహాయం ఏదో ఉంది, నేను కనుక్కోవాలి ఎట్లా తిరిగి అని చెప్పి ఆ ఊరిలో ఆరాధిస్తే ఒక పేద విధవరాలు ఒక పూరి గుడిసెలో ఆమె 15 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉందంట. దేవా, మా గ్రామానికి డిఎల్ మోడీని పంపు నాయన, డిఎల్ మోడీ మా గ్రామానికి రావాలి నాయన, సువార్త ప్రకటించాలి నాయన, ఈ ప్రజలు మార్చు నాయన, ఈ ప్రజలు మార్చబడాలి ఆ సువార్త ద్వారా అని 15 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన ఆ దైవ సేవకుడు వెళ్తున్న ట్రైన్ను ఆఫ్ చేసింది. 3 గంటల సేపు ట్రైన్ ఆగిపోయేటట్లు చేసింది. ఆ ప్రార్థన దైవ సేవకుని ఆ గ్రామానికి నడిపించింది. ఆ ప్రార్థన దైవ సేవకుడు కడపత్రికలు పంచే అవకాశం కల్పించింది. ఆ ప్రార్థన దైవ సేవకుడు మైకు పట్టుకొని సువార్త చెప్పేటట్లు చేసింది. ఆ ప్రార్థన 450 మంది రక్షించబడినట్లు సహాయపడింది. ఆ ప్రార్థన వింటున్నారా? ప్రార్థన ఖచ్చితంగా దేవుడు సఫలం చేస్తాడు. మనము పని చేస్తే మనమే పని చేస్తాం, కానీ మనం ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని కదిపే చెయ్యి పని చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకున్న సమస్యలను బట్టి, మనకున్న అవసరాలను బట్టి, మన పిల్లలను బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన పరిచయలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక సఫలం చేస్తూ వస్తాడు, సఫలం చేస్తాడు. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తినిస్తుంది, తక్కువ ప్రార్థన తక్కువ శక్తినిస్తుంది. ప్రార్థన లేకపోతే శక్తే లేదు. ప్రార్థన మానితే పాపం, ప్రార్థన ఆపితే పతనం, ప్రార్థన చేస్తే పదిలం చేయబడతాం. దేవుని కబంధ హస్తాల చేత భద్రంగా మనం కాపాడబడగలుగుతాం. కాబట్టి ప్రార్థన సఫలము చేయగలిగిన ఆ యేసయ్యకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతిదీ సఫలం చేస్తూ వస్తాడు. 1, మన ఆలోచనలు సఫలం చేస్తాడు ఆయన. 2, మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు. 3, మన ప్రార్థనలను కూడా ఆయన సఫలం చేస్తాడు. 4వది యెషయా గ్రంథం మనం చూస్తే 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఏం సఫలం చేస్తాడు అంటే మన పనులను ఆయన సఫలం చేస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. ఏ పని కలిగి ఉన్నాం? మన చేతి పనులను, మన వ్యాపారాలను దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆయన సఫలం చేస్తూ వస్తాడు. ఎప్పుడు సఫలం చేస్తాడు అని అంటే ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాట చూస్తున్నాం. యెహోవా అతనికి అంటే యోసేపుకు తోడై ఉండెను అనియు, అతడు చేసినదంతయు అంటే యోసేపు చేసినదంతయు అతని చేతిలో అంటే యోసేపు చేతిలో యెహోవా సఫలము
చేశాననియు అనే మాట చూస్తున్నాం. దేవుడు యోసేపును చూచాడు. యోసేపు చేతిలో ఉన్నదంతా దేవుడు ఏం చేశాడు అని అంటే, అతడు చేసినదంతా దేవుడు సఫలము చేస్తూ వచ్చాడు. ఎందును బట్టనంటే యోసేపు దేవుని తోడు కలిగి ఉన్నాడు, దేవుని తోడు ఆశించినాడు. మోషే అన్నాడు, నీవు నాతో రాని యెడల నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని మనం కలిగి ఉందాం, దేవుని తోడు మనం కలిగి ఉందాం. దేవుని తోడు మనం కలిగి ఉంటే మనము చేస్తున్న ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తూ వస్తాడు. పనికి ముందు ప్రార్థన ఉండాలి, ఆలోచనకు ముందు ప్రార్థన ఉండాలి, మన ఉద్దేశాలకు ముందు ప్రార్థన ఉండాలి. అప్పుడు ప్రార్థన ప్రతిదీ సఫలం చేస్తూ వస్తుంది. మన పనికి ముందు కూడా ప్రార్థన ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ తోడును కలిగిన మనము పని ఆరంభిస్తే దేవుడు సఫలం చేస్తూ వస్తాడు. 39వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా అతనికి తోడై ఉండెను, అంటే యోసేపునకు తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తూ యెహోవా సఫలమగునట్లు చేశాను. ఎంత చక్కటి మాట! చెరసాలలో యోసేపు వేయబడ్డాడు. చెరసాల అధిపతి కూడా ఆ యోసేపును నమ్మి ఆ అధికారాన్ని ఇచ్చేసినాడు. ఎందును బట్టి అంటే దేవుని తోడు యోసేపు కలిగి ఉన్నాడు కనుక ఇక ఆ చెరసాల అధిపతి దేని గురించి విచారణ చేయలేదంట, దేని గురించి అడగలేదంట, ఏం బాధపడడం లేదు. ఇంకా దేని గురించి చింత లేకుండా చెరసాల అధిపతి నిశ్చింతగా ఉన్నాడు. ఎందును బట్టి అంటే యోసేపు ఉన్నాడు, యోసేపు దేవుని తోడు కలిగి ఉన్నాడు. యోసేపు ఇప్పుడు అతని చేతిలో యావత్తు దేవుడు సఫలం చేస్తూ వస్తాడని ఆ చెరసాల అధిపతికి కూడా నమ్మకం కలిగింది. అదేవిధంగా దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. అతడు చేయనది యావత్తు దేవుడు సఫలం చేస్తూ వచ్చినాడు. మన ఆలోచనలు సఫలం చేస్తాడు, మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు, మన ప్రార్థనలను సఫలం చేస్తాడు, మన పనులను సఫలం చేస్తాడు. 5వదిగా మన ప్రయత్నాలను కూడా సఫలం చేస్తాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఆయననే ఆజ్ఞాపిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము మనం చదివితే 15వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అనే మాట చూస్తున్నాం. ఆఖరి లైన్లో నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. 12వ అధ్యాయము మనము చూస్తే 18వ వచనం, 12వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదవు. మన ప్రయత్నాలను సఫలం చేసి ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే సంతోషింపజేస్తాడు అనే మాట చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, నెహెమ్యా ఒక పని కొరకు పూనుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ పని అని అంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయనే మా యత్నమును సఫలము చేయును అని ఆ పనిని కట్టుటకు మేము పూనుకున్నామనే మాట మనం చూస్తాం. ఏంటి ఆ పని అంటే, యెరూషలేము చుట్టూ పడిపోయిన ఆ ప్రాకారపు గోడలు కూలిపోయిన ఆ పరిస్థితిని చూసి బహుగా ఆవేదన చెందాడు నెహెమ్యా. రాజుతో అన్నాడు, రాజా మా దేశంలో దేవా చుట్టూ ప్రాకారాలు పడిపోయాయి, ఏం చేయాలి పరిస్థితిలో అని దేవుని పాదాల చెంత పట్టుకొని విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రయత్నానికంటే ముందు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆ ప్రయత్నాన్ని సఫలం చేస్తూ వచ్చింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. కేవలం 52 రోజుల్లో ఆ పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టినట్లుగా మనం చూడగలం లేఖన భాగాల్లో. ఆయనే మా యత్నమును సఫలం చేస్తాడు. దేవుని మీద ఆధారపడదాం. దేవుడు మన యత్నాలను, మన ప్రయత్నాలను ఆయన సఫలం చేస్తాడు తప్పక. ఒకటి, మన ఆలోచనలను సఫలం చేస్తాడు.
2 మన ఉద్దేశాలను సఫలం చేస్తాడు. 3 మన ప్రార్థనలను ఆయన సఫలం చేస్తాడు. అంతేకాకుండా 4 మన పనులను సఫలం చేస్తాడు. 5 మన ప్రయత్నాలను కూడా సఫలం చేస్తాడు. 6వదిగా మన కార్యములను సఫలం చేస్తాడు. కీర్తనల గ్రంథం 57వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 57వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా కార్యము సఫలము చేయు దేవునికి. ఆయన ఏం సఫలం చేస్తాడు అని అంటే, 6వదిగా మన కార్యములను సఫలం చేస్తాడు. ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో కుమార్తెల వివాహము, కుమారుల వివాహం పెట్టుకోవాలని ఆశపడుతున్నారు. తర్వాత ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారు. కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఈ కార్యం సఫలం చేయని అడుగుతున్నారు. అయితే వినండి, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మీ కార్యములను సఫలము చేస్తాడు. ఆయన మీ కార్యములను సఫలం చేయగలిగినవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన మన కార్యములను సఫలం చేయువాడు, సఫలము చేయువాడు. పరిశుద్ధ గ్రంథంలో 138వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివితే, 138వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. యెహోవా మన పక్షమున ఉండి ఆయన ఏం సఫలం చేస్తాడు అని అంటే, మన కార్యములనన్నిటినీ ఆయన సఫలం చేస్తూ వస్తాడు. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక రాజుతో దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో, భయపడకుడి, ధైర్యం వహించండి, యెహోవా మీ కార్యములను సఫలం చేస్తాడని మాట మనం చూస్తాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుడు మన కార్యములను ఆయన సఫలం చేస్తాడు. చివరిగా 7వదిగా ఆయన మన ప్రయాణాన్ని కూడా సఫలం చేస్తాడు. ఎలియాజరు ప్రయాణం చేశాడు. ఎందుకోసం? తన యజమానుడైన అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొరకైన ఒక వధువును ఏర్పాటు చేసే విషయంలో పంపించాడు అబ్రహాము, యజమానుడైన అబ్రహాము. అప్పుడు ఒక స్త్రీని కనుగొన్నాడు. ఆమె పేరు రిబ్కా. నా ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడో లేదో అని 24వ అధ్యాయం 21వ వచనంలో ఒక సందేహం ఎలియాజరుకు కలిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత 39-40 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ మనం చూస్తాం, నా ప్రయాణమును యెహోవా సఫలము చేస్తాడు అన్న నిశ్చయిత పొందుకొని 42వ వచనంలో ప్రార్థన చేస్తాడు, నా ప్రయాణమును యెహోవా సఫలము చేసిన ఎడలా అని దేవుని అడిగినప్పుడు 56వ వచనంలో, అప్పుడు అతడు యెహోవా అతని ప్రయాణమును సఫలము చేశాను. చక్కటి ఆ వధువును ఇస్సాకు ఏర్పాటు చేసే విషయంలో మనం చూడగలుగుతాం, అతని ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఈ నెలలో, ఈ సంవత్సరంలో మనం చేయబోతున్న ప్రతి ప్రయాణమును దేవుడు సఫలము చేయునుగాక. కార్యములను సఫలం చేస్తాడు, మన ఆలోచనలు సఫలం చేస్తాడు, మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు, మన ప్రార్థనలను సఫలం చేస్తాడు. ఆయన మన పనులను, మన ప్రయత్నాలను ఆయన సఫలం చేస్తూ వస్తాడు. కాబట్టి దేవుని తోడు మనం కలిగి ఉందాం. దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుడు ఆశించిన విధంగా మనం ఉందాం. దేవుడు ఆ సఫలం చేసే విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సఫలం చేస్తూ వస్తాడు. 53వ యెషయా గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుకున్నాం. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము యేసుక్రీస్తు వలన సఫలమైపోయింది. ఏంటి ఆ సఫలము చేయబడిన కార్యం అని అంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావాలని, మానవులందరి కొరకు సమాధి చేయబడాలని, పాపల కోసం చనిపోవాలని, తిరిగి లేపబడాలని యెహోవా ఆ కార్యం కలిగి ఉన్నాడు. తండ్రైన దేవుడు యేసుక్రీస్తులో ఆ కార్యం సఫలం చేసినాడు. దావీదు 21వ కీర్తన 2వ వచనంలో, అతని మనోభీష్టము నీవు సఫలం చేసినావు. ఏదైతే హృదయంలో ఆశ కలిగి ఉన్నాడో, వాంఛ కలిగి ఉన్నాడో ఆ కార్యములను, ఆ ఉద్దేశాలను సఫలం చేసినావు. నీకు వందనాలని చెప్పి దేవుణ్ణి ఆరాధించేశాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనందరి కార్యాలు, మనందరి పనులు, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవుడు సఫలము చేయునుగాక. అటు గొప్ప స్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మనందరి జీవితంలో ఈ లేఖన భాగాలను దేవుడు ఫలింపచేసి సఫలము చేసి నెరవేర్చునుగాక. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయన. తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మీ లేఖన భాగమును బట్టి మీకు వందనాలు. తండ్రి, మీరు మాట్లాడే దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు. మీరు ఏం సఫలం చేస్తావో, ఏం నెరవేరుస్తావో మీరు మాతో మాట్లాడినారు.
మీరు సఫలం చేసే దేవుడు అన్న అంశం ద్వారా తండ్రి 7 ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాతో ఏం సఫలం చేస్తావో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. సఫలం చేయండి నాయన మా ఆలోచనలు, సఫలం చేయండి మా ఉద్దేశాలు, సఫలం చేయండి నాయన మా ప్రార్థనలు, సఫలం చేయండి నాయన మా పనులు, సఫలము చేయని నాయన మా ప్రయత్నాలు, సఫలము చేయని నాయన మా కార్యములు, సఫలము చేయని నాయన మా ప్రయాణాలు. అటు విధంగా మీరు సఫలం చేస్తూ నెరవేరుస్తూ రమ్మని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునికి ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమ, సంతోషం, సమాధానమందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.